HTML టేబుల్స్. టేబుల్ నథింగ్ బట్ మనకి ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్కడైనా సరే టేబుల్స్ ఉంటాయి. డేటాని మనం టేబులర్ ఫామ్లో డిస్ప్లే చేయొచ్చు. దానికోసం HTMLలో టేబుల్ అనే ఎలిమెంట్ ఉంది. దాని ట్యాగ్ టేబుల్. సో సింపుల్గా టేబుల్ అని రాసేస్తాం. టేబుల్ లోపల TR ఉంటుంది. TR అంటే ఒక రో, టేబుల్ రో TR. మళ్ళీ TR లోపల TD ఉంటుంది, టేబుల్ డేటా TD, టేబుల్ డేటా. సో టేబుల్ డేటాలో మనం మ్యాటర్ రాయాలి. TRలో రాయకూడదు, టేబుల్లో రాయకూడదు. టేబుల్లో TR పెట్టి TRలో TD పెట్టి దాని లోపల మనం ఏదైనా మ్యాటర్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక బాక్స్, ఒక డబ్బా, అదే టేబుల్ డబ్బా TD అంటే. ఇంకో TD, దాంట్లో ఇంకో వర్డ్ రాస్తాం. ఇంకొక TDలో ఇంకోటి ఏదన్నా వర్డ్ రాసేస్తాం ర్యాండమ్. ఇప్పుడు ఒక TR క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రోలో 3 బాక్సెస్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ TR, దాంట్లో మళ్ళీ TD, దీంట్లో ఏదో ఒక మ్యాటర్. మళ్ళీ ఇంకో TDలో సంథింగ్ మ్యాటర్, మళ్ళీ ఇంకొక దాంట్లో సంథింగ్ మ్యాటర్. ఓకే, ఇలా ఇప్పుడు 2 rows 3 columns వస్తాయి. సో దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇలా వస్తుంది. మనకి టేబుల్ ఉంది కానీ లైన్స్ కనిపించడం లేదు. దానికి ఏం చేయాలంటే HTMLలో చేయాలనుకుంటే బార్డర్ యాట్రిబ్యూట్ ఇవ్వాలి. బార్డర్ యాట్రిబ్యూట్లో 1 పెట్టాలి. బార్డర్ 1 అంటే అప్పుడు బార్డర్ కనిపిస్తుంది. ఆ 1 కాస్త 2 చేస్తే బార్డర్ ఇంకొంచెం డార్క్ వస్తుంది. కానీ మనకి CSSలో ఇంకా బెటర్ వే ఉంటుంది. ఇలా కాకుండా CSSలో ఇంకా మంచి మంచి బార్డర్స్ మనం డ్రా చేసుకోవచ్చు. ఇదేమంటే విత్ ఇన్ HTML బార్డర్ చూపించాలనుకుంటే బార్డర్ యాట్రిబ్యూట్ పెట్టేసినాడు HTML వాడు. నెక్స్ట్ ఇవి బేసిక్ ట్యాగ్స్, టేబుల్ TR TD. ఈ 3 ఉంటే చాలు, మనకి టేబుల్ చేసేయచ్చు. కానీ ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం, మమ్మల్ని ఇంకా ఫంక్షనాలిటీ పెంచడం కోసం టేబుల్ TR TD కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. అవి అవసరం లేదు, అవి లేకుండానే మనం చేయొచ్చు టేబుల్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి TH ఇన్ ప్లేస్ ఆఫ్ TD. అంటే TH అనేది ఎక్కడ రావాలి? TDకి బదులు రావాలి. TH TD రెండు పెట్టకూడదు, రెండిట్లో ఒకటే పెట్టాలి. TD తీసేసి దాని ప్లేస్లో TH పెట్టాలి మనం. TH అంటే టేబుల్ హెడ్డింగ్. ఇప్పుడు వీటన్నిటికీ ఏదైనా టైటిల్ పెట్టాలనుకుంటున్నాం, ఇంకొక TR వేసుకున్నాం పైన. దాంట్లో TD బదులు TH పెట్టాలి. THలో సీరియల్ నంబర్, ఇలాంటి హెడ్డింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్, దీంట్లో ఐటమ్ పేరు. నెక్స్ట్ THలో ప్రైస్, అలా పెట్టచ్చు. అంటే TH అన్ని ఏమవుతాయి, బోల్డ్ వచ్చి సెంటర్కి వస్తుంది. TH పెట్టడం వల్ల 2 ఎఫెక్ట్స్ వస్తాయి, బోల్డ్ అండ్ సెంటర్. మామూలుగా అయితే లెఫ్ట్ వచ్చేసి నార్మల్ వస్తుంది, లెఫ్ట్కి వస్తుంది బోల్డ్ కాకుండా. TH పెట్టడం వల్ల బోల్డ్ వచ్చింది, సెంటర్కి వచ్చింది. ఇది TH. ఇప్పుడు మనం సీరియల్ నెంబర్ అంటే ఇక్కడ ఏం చేయాలి, 1 2 అని పెట్టాలి. హలో బదులు 1 అని పెట్టాలి. సో హలో అనే TDలో 1 అని పెట్టేస్తాం. సేమ్ ఇలానే ఈ ఫస్ట్ TDలో 2 అని పెట్టేస్తాం. ఇంకా వరల్డ్ అనేది ఒక ఐటమ్, ఇది ఒక ఐటమ్. థర్డ్ దాంట్లో మనం ప్రైస్ పెట్టాలి కదా, ఒక ప్రైస్, దీని ప్రైస్, దీని ప్రైస్. సో ఇలా సీరియల్ నెంబర్, ఐటమ్, ప్రైస్. ఇది ఒక టేబులర్ ఫామ్. డేటాని మనం ఒక టేబుల్లో డిస్ప్లే చేయొచ్చు. ఇంకా ఇది TH కదా. ఈ 3 గ్రూపింగ్ ట్యాగ్స్, అంటే జస్ట్ TRలని గ్రూప్ చేసి పెట్టడం కోసం. అంటే కొన్ని TRలు T హెడ్లో, కొన్ని TRలు T బాడీలో, కొన్ని రోస్ T ఫుట్లో పెట్టవచ్చు. అంటే ఒక టేబుల్ని మళ్ళీ ఇది T హెడ్, ఇది మొత్తం T బాడీ, ఇంకా కింద ఒకటి T ఫుట్, అలా సెక్షన్స్ లాగా మార్చుకోవచ్చు. ఏం చేయాలంటే T హెడ్ అవన్నీ TRకి బయట పెట్టాలా. T హెడ్ షుడ్ బి అవుట్ ఆఫ్ TR బయట ఉండాలి. T హెడ్ వేరు, TH వేరు. TH అనేది TD బదులు వచ్చేది.
టీ హెడ్ అనేది ఒక సెట్ ఆఫ్ రోస్, దాంట్లో కొన్ని టీఆర్లు ఉంటాయి, ఎన్ని టీఆర్లైనా పెట్టుకోవచ్చు. అది టీ హెడ్ అయిపోయింది. ఇంకా దాని కింద టీ బాడీ, టీ బాడీ టీ బాడీలో 2 రోస్ పెడదాం. ఇక్కడ ఉండే 2 రోస్ తీసుకుపోయి ఈ 1 ఈ 2 తీసుకొని పోయి టీఆర్లో పెట్టేద్దాం, టీ బాడీలో. ఇంకా లాస్ట్కి టీ ఫుట్, అంటే టేబుల్ ఫుటర్ అని. టేబుల్ని 3 పార్ట్స్ చేసినాడు, హెడ్ బాడీ ఫుటర్ అని. అన్ని దానిలో టీఆర్సే ఉండేది, మళ్ళీ దానిలో టీడీలే ఉండేది, అదంతా నార్మల్. ఇప్పుడు సీరియల్ నెంబర్ కింద మనం ఏం పెట్టద్దు, నెక్స్ట్ ఐటమ్స్ కూడా ఏమొద్దు. టీ ఫుటర్లో లాస్ట్ దాంట్లో ఏం చేద్దామంటే సమ్ లేకుంటే టోటల్ అని పెట్టి, థర్డ్ దాంట్లో ఆ రెండింటికి టోటల్ ఎంత 450. సో ఇలా, అంటే ఇది టీ ఫుటర్ అనమాట, ఇది టీ హెడ్, ఈ రెండు మధ్యలో టీ బాడీ. ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మనం ఏదైనా కలరింగ్ ఇవ్వాలనుకుంటే సిఎస్ఎస్లో సింపుల్గా ఏం చేస్తాం, టీ హెడ్కి ఒక కలర్, టీ బాడీ మొత్తానికి ఒక కలర్, టీ ఫుడ్కి ఒక కలర్ ఇవ్వచ్చు. అవన్నీ సిఎస్ఎస్లో వస్తాయి మనకి. ఇప్పుడు ఏమంటే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ తయారు చేస్తాం, చూపించాలంటే మీకు సింపుల్గా చూపిస్తా, బట్ ఇవన్నీ సిఎస్ఎస్లో మళ్ళీ వస్తాయి. టీ హెడ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ పెట్టచ్చు, స్కై బ్లూ. బ్లూ బ్యాక్గ్రౌండ్ పెడితే మరి ఎక్కువ అవుతుంది, స్కై బ్లూ. అంటే టీ హెడ్ ఒక లుక్ వచ్చేసింది. ఇంకా టీ బాడీకి సమ్ వేరే కలర్ ఇవ్వచ్చు. ఇప్పుడు టీ బాడీలో ఎన్ని వస్తే అన్నిటికీ అదే కలర్ వచ్చేస్తుంది, అది మనకి ప్లస్ పాయింట్. ఇలా టీ బాడీ ఇవన్నీ పెట్టడం వల్ల పింక్ కూడా లైట్ కలరే వస్తుంది ఇలా. ఇంకా బాడీ ఎంత ఉన్నా సరే పింక్ వస్తూనే ఉంటుంది, 3rd రో 4th రో 5th రో మొత్తం. టీ ఫుటర్కి వైట్ పెట్టేసినాం, లేదంటే దానికి కూడా కలర్ పెట్టచ్చు. సో టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్ యొక్క యూజ్ ఇది. ఇవన్నీ సిఎస్ఎస్లో వస్తాయి మనకి తర్వాత. క్యాప్షన్ అనేది ఒక అడిషనల్. ఇది ఎక్కడ పెడతారంటే మనం రాసిన టేబుల్ దేని గురించి రాస్తున్నాం అనేది క్యాప్షన్ రాయాలి, టేబుల్ తర్వాత రావాలి క్యాప్షన్. మళ్ళీ టీఆర్ లోపల పెట్టకూడదు, టేబుల్ తర్వాత పెట్టేయాలి. టేబుల్ బయట పెట్టకూడదు, మళ్ళీ టేబుల్ అయిపోయిన వెంటనే పెట్టాలి. సో ఇవి వచ్చేసి ఐటమ్స్ కదా, ఏదో క్యాప్షన్ పెట్టచ్చు, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని, అంటే ఒక హెడ్డింగ్ లాగా వస్తుంది. సో అది పైన వస్తుంది క్యాప్షన్ అని. మామూలుగా రాయొచ్చు మ్యాటరు, కానీ దానికి ఒక ట్యాగ్ పెట్టేసినారు, అంటే క్యాప్షన్కి సపరేట్ ఏదైనా స్టైల్స్ ఇచ్చుకోవచ్చు అని. అన్ని క్యాప్షన్స్కి ఆ స్టైల్ వర్తిస్తుంది అన్ని టేబుల్స్లో మొత్తం. అలా హెచ్టిఎంఎల్లో ప్రతి దానికి ఒక ట్యాగ్ ఉంటుంది, ఏమవసరం అనుకుంటాం కానీ దానికి ఒక ట్యాగ్ పెట్టింటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కాల్ స్పాన్, రో స్పాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టోటల్ అనేది ఈ బాక్స్ ఖాళీగా ఉంది, మనం ఏం చేస్తాం, ఈ 2 బాక్సులు కలిపేయాలనుకుంటాం. ఎంఎస్ వర్డ్లో మనకు ఫీచర్ ఉంటుంది మెర్జ్ అని, 2 బాక్సెస్ మెర్జ్ చేయొచ్చు, హారిజాంటల్ కానీ వర్టికల్ కానీ బాక్సులు మెర్జ్ చేసి పడేయచ్చు. ఇప్పుడు హెచ్టిఎంఎల్లో అలా మెర్జ్ చేయాలంటే మెర్జ్ అన్నారు దాన్ని కాల్ స్పాన్ అంటారు. అంటే ఒక టీడీని 2 కాలమ్స్కి స్పాన్ చేయడం, ఈ టీడీని ఈ కాలంకి కూడా స్పాన్ చేయాలి, 2 కాలమ్ స్పాన్. సో ఆ టీడీ ఎంటీగా ఉండే టీడీని కాల్ స్పాన్ 2 పెట్టాలి. మనం ఏం చేస్తామంటే ఎంటీ తీసేసి టోటల్ అని ఉండేదానికే కాల్ స్పాన్ 2 ఇచ్చేస్తాం. సో ఇప్పుడు టోటల్ అనేది 2 కాలమ్స్కి స్పాన్ అయిపోతుంది, అంటే ఈ 2 కలిసిపోయి ఒకటే అయిపోయింది, సింగిల్ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రైట్ టెక్స్ట్ అలైన్మెంట్ ఇచ్చుకోవచ్చు, అది సిఎస్ఎస్లో వస్తుంది. స్టైల్ అనేది వచ్చిందంతా మీరు ఒక ఇగ్నోర్ చేసేయాలి, తర్వాత చూడాలి అవన్నీ. సో యాంకర్ కాదు, టెక్స్ట్ అలైన్ రైట్కి వచ్చేసింది. బట్ ఇవన్నీ తర్వాత. కాల్ స్పాన్ అంటే ఏం జరిగింది, 2 బాక్సెస్ కలిసిపోయినాయి హారిజాంటల్గా, అంటే 2 కాలమ్స్కి స్ప్రెడ్ అయింది ఒకటే టీడీ. ఇప్పుడు రో స్పాన్ చూద్దాం. సో రో స్పాన్ అంటే వర్టికల్గా మెర్జ్ చేయడం, 2 రోస్లో ఉండే బాక్సెస్ని మెర్జ్ చేయడం. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే టీహెచ్లో స్టేటస్ అని పెట్టేస్తా, టీహెడ్ కాదు టీహెచ్, అంటే ఇది స్టేటస్, అంటే ఆ ఐటమ్ యొక్క స్టేటస్ ఏముంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది. సో ఒక టీడీలో అవైలబుల్ అని పెట్టేస్తా, అంటే ఆ ఐటమ్ అవైలబుల్ ఉంది, యాపిల్ అని పెట్టేద్దాం, యాపిల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ మ్యాంగో కూడా అవైలబుల్ ఉంది. అప్పుడు మనం ఈ అవైలబుల్ అనే బాక్స్ని 2 రోస్కి స్పాన్ చేయాలి,
ఆ రోలో ఉండాలి, ఈ రోలో కూడా ఉండాలి. అందుకు రో స్పాన్ యూస్ చేయాలి. అవైలబుల్ అనే దానికి రో స్పాన్ 2. దిస్ టీడీ షుడ్ స్పాన్ అంటే ఇది 2 రోస్కి స్ప్రెడ్ అయిపోవాలి. ఫస్ట్ రో, సెకండ్ రోలో, థర్డ్ రోలో. ఇప్పుడు దాని కింద ఏనవసరం లే, ఎందుకంటే అదే కింద వరకు వస్తుంది కదా. ఇప్పుడు టోటల్లో కూడా అది రాకూడదు యాక్చువల్గా. టోటల్ ఏం రావాలి, ఖాళీ బాక్స్ రావాలి మనకి. సో ఒక ఎంటీ టీడీ ఇచ్చేద్దాం అంతే. ఇప్పుడు ఇది 2 ఇచ్చినందుకు రెండింటికి స్పాన్ అయింది. ఇక్కడ మళ్ళీ కాలేదు కాబట్టి ఎంటీ బాక్స్ ఇచ్చేసినాం. ఇది టీడీ ఎంటీ. ఇది రో స్పాన్, కాల్ స్పాన్, క్యాప్షన్ టీడీటీహెచ్. ఇంకో ఎగ్జాంపుల్, ఇది మీరు కాపీ పేస్ట్ చేసి రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్. ఇంతవరకు మనం టేబుల్ ఫామ్లో చూసినాం. ఇప్పుడు ఇవే ఐటమ్స్ని ఒక లిస్ట్ లాగా కూడా చూపించచ్చు. టేబుల్లా కాకుండా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. నథింగ్ బట్ ఎంఎస్ వర్డ్లో మనకి బుల్లెట్స్ ఉంటాయి, బుల్లెట్స్ అండ్ నంబరింగ్ అని. సేమ్ అదే కాన్సెప్ట్, దాన్ని లిస్ట్ అంటారు. ఇప్పుడు లిస్ట్లో 2 టైప్స్ ఉంటాయి, అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్ అంటే ఏమి, ఫస్ట్ ఒకడు తర్వాత ఒకడు, ఇది ఆర్డర్. అన్ఆర్డర్ అంటే ఫస్ట్ ఎవరైనా ఉండొచ్చు, సెకండ్ ఎవరైనా ఉండొచ్చు, అంటే నంబర్స్ ఉండవు, దాన్ని అన్ఆర్డర్డ్ అంటారు. ఆర్డర్ అంటే నంబర్స్ ఉంటాయి అని. ఇప్పుడు ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ లెటర్ యు, ఇది వచ్చేసి ఎల్, ఆ ట్యాగ్ పేరు యుఎల్. ఎంత తీసేద్దాం, ఏం చేస్తాం. యుఎల్ ట్యాగ్ పేరు అదే. యుఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్, దాని లోపల ఎల్ఐ లిస్ట్ ఐటమ్. లిస్ట్ ఐటంలో మనం పేరు రాయాలి, ఐటమ్ పేరు ఏదైనా సరే, మన ఇష్టం వచ్చిన లిస్ట్ ఐటమ్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు 2 ఐటమ్స్ వచ్చినాయి, దీన్ని మనం రన్ చేద్దాం. సో యాపిల్, మ్యాంగో. సో రన్ చేస్తే మనకి ఇలా వచ్చింది, బుల్లెట్స్ వచ్చినాయి. దీనిని బుల్లెట్స్ అంటారు, డాట్ డాట్ ఉండే వాటిని. నెక్స్ట్ ఓఎల్ చూద్దాం డైరెక్ట్. ఓఎల్, ఓ అంటే ఆర్డర్డ్, ఎల్ అంటే లిస్ట్. ఓఎల్లో కూడా సేమ్ ఎల్ఐ ఉంటుంది. ఎన్ని ఎల్ఐస్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఎల్ఐ, ఇంకో ఫ్రూట్ ఆరెంజ్. సో ఇంకా యాపిల్కి 1 అని, మ్యాంగోకి 2 అని నంబర్స్ వచ్చేస్తాయి. అంటే మనం ఏదైనా ఆర్డర్డ్ డేటా పెట్టవచ్చు దీంట్లో. మెర్క్యూరీ, ఇప్పుడు మెర్క్యూరీ ఫస్ట్ ఉంది, అలా వీటికి ఆర్డర్ ఉంది. ఫ్రూట్స్కి ఆర్డర్ ఏమి ఉండదు, యాపిల్ ఫస్ట్ అని ఎవరు చెప్పలే కదా మనం, ఎలా అన్నా పెట్టుకోవచ్చు. వీటికి ఆర్డర్ ఉంది కాబట్టి ఆర్డర్ లిస్ట్ అని వచ్చింది. సో ఓఎల్ అంటే అలా వస్తుంది, యూఎల్ అంటే బుల్లెట్స్ వస్తాయి. ఇప్పుడు ఆ బుల్లెట్స్ సర్కిల్ కాకుండా కొంచెం మార్చుకోవచ్చు మనం. దానికి ఏం చేయాలంటే లిస్ట్ స్టైల్ యాట్రిబ్యూట్ యూస్ చేయాలి. యాక్చువల్గా ఇది సిఎస్ఎస్లో రావాలి, బట్ యూఎల్ కదా. యూఎల్లో స్టైల్ యాట్రిబ్యూట్లో లిస్ట్ స్టైల్ టైప్ డిస్క్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ డిస్క్ బదులు సర్కిల్ పెడదాం. సర్కిల్ అంటే ఇలా సర్కిల్ వచ్చింది, అప్పుడు ఫుల్ అయిందా దీనిలో కలర్, ఇప్పుడు ఎంటీ వచ్చింది. లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్, స్క్వేర్ అంటే స్క్వేర్ వస్తాయి. లిస్ట్ స్టైల్ టైప్ నన్, నన్ అంటే ఏముండదు. లిస్ట్ స్టైల్ టైప్ డిస్క్, డిస్క్ అంటే బై డిఫాల్ట్ వచ్చేది డిస్క్. డిస్క్ అని ఏనవసరం లేక డిఫాల్ట్గా డిస్కే వస్తుంది. అది యూఎల్లో కొంచెం వేరియేషన్. ఇంకా దానికి ఒక ఎగ్జాంపుల్, ఆర్డర్ లిస్ట్లో వేరియేషన్స్ ఏముంటాయి, 1 2 3లకు బదులు టైప్ ఏబిసిడీలు, స్మాల్ ఏ, ఐ అంటే రోమన్ నెంబర్స్, స్మాల్ రోమన్ నెంబర్స్ పెట్టుకోవచ్చు. సో ఓఎల్ చేద్దాం. ఓఎల్లో కాపీ పేస్ట్ చేసేస్తాం సింపుల్గా. సో చాలా ఐటమ్స్ వచ్చేసినాయి. ఓఎల్ అంటే ఏమొస్తుంది, నెంబర్స్ వస్తాయి. జూమ్ అవుట్, కంట్రోల్ మైనస్ అంటే జూమ్ అవుట్ అవుతుంది, కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ ఇన్ అవుతుంది. ఇప్పుడు 1 2 3లు ఉన్నాయి, మనం ఏం చేస్తాం, యాట్రిబ్యూట్ టైప్ ఏ అని పెడతాం. స్మాల్ ఏ అని పెడితే స్మాల్ ఏబిసిడీలు వచ్చినాయి. టైప్ క్యాపిటల్ ఏ పెడితే క్యాపిటల్ ఏబిసిడీలు వస్తాయి.
టైప్ క్యాపిటల్ ఐ అంటే రోమన్ నంబర్స్, స్మాల్ ఐ అంటే స్మాల్ రోమన్ నంబర్స్. ఇవి 5 వేరియేషన్స్ అయిపోయినాయి. ఇంకా టైప్ 1 అంటే మామూలు 1 2 3లు. ఇది డిఫాల్ట్. ఇది డిఫాల్ట్ అంటే మనం ఇవ్వకున్నా వచ్చేది, మామూలుగానే 1 2 3లే వస్తాయి బై డిఫాల్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది దీంట్లో, స్టార్టింగ్ నంబర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ స్టార్టింగ్ నంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మార్చాలి కదా. ఓకే, ఇది మెర్క్యూరీ అనుకున్నాం, ఇది వచ్చేసి వీనస్, ఇది ఎర్త్, సో మార్స్, జూపిటర్, మార్స్ తర్వాత జూపిటర్ అయినా, తర్వాత సాటర్న్, యురేనస్, ఏవో నాకు కరెక్ట్ తెలియదు, నెప్ట్యూన్, అంతేనా, ప్లూటో, ఇంకా ఆ తర్వాత ఏముండవు అంతే. సో ఇది 1 2 3 4 ఆర్డర్లో ఉన్నాయి, కానీ మధ్యలో మనకి ఏమొస్తుంది, ఆస్ట్రాయిడ్ బెల్ట్ వస్తుంది మార్స్ తర్వాత. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి, లిస్ట్ అక్కడికి స్టాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి తర్వాత. అంటే ఇక్కడికి ఓఎల్ క్లోజ్ చేసి మధ్యలో వేరే మ్యాటర్ పెడుతున్నాం, నథింగ్ బట్ వేరే ఒక ట్యాగ్ వచ్చింది ఆస్ట్రాయిడ్ బెల్ట్, అదంతా మనకు అవసరం లే. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్ అనేది బ్రేక్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మధ్యలో సంథింగ్ వేరే ఎలిమెంట్స్ ఏదేదో వచ్చేసినాయి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 1 2 3తో స్టార్ట్ అవుతుంది. మనం మధ్యలో బ్రేక్ చేసినాం కదా లిస్ట్ని, అప్పుడు లిస్ట్ మళ్ళీ 0 నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతుంది, రీసెట్ అయిపోతుంది. ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఎంత, 5 నుంచి స్టార్ట్ కావాలి ఇది. అప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ 5 అని చెప్పాలి, స్టార్ట్ యాటిట్యూడ్ 5 అంటే 1 2 3 4 కంటిన్యూషన్ 5 అట్లా వస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు, ఆస్ట్రాయిడ్ బెల్ట్ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చేసినట్లు. ఇప్పుడు మనము ఒక్కోసారి పేజ్ లేకుంటే ఇంకొక డివ్ పెట్టింటాం, అలాంటప్పుడు లిస్ట్ కంటిన్యూ చేయాలంటే స్టార్ట్ పెట్టేయాలి. ఇప్పుడు ఇదే మనకు ఏబిసిడిలో కూడా పనికి వస్తుంది, టైప్ ఏ అని పెట్టింటాం, ఇక్కడ కూడా స్టార్ట్ 5 అనే పెట్టాలి, ఏమంటే టైప్ ఏ అని పెట్టాలి. మళ్ళీ టైప్ ఏబిసిడిఈ అని పెట్టకూడదు, టైప్ ఈ ఏమి ఉండవు, టైప్ ఏ ఉంటుంది అంతే. టైప్ ఏ అంటే ఏబిసిడీలు వచ్చేస్తాయి, ఏబిసిడీలో మళ్ళీ స్టార్ట్ 5 అంటే 5th లెటర్ ఏముందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏబిసిడీలు జెడ్ వరకు అయిపోతే ఏం చేయాలి అని. 26 కదా ఏబిసిడీలు, జెడ్ తర్వాత మళ్ళీ ఏఏ ఏబి ఏసీ అట్లా వస్తాయి. ఇంకా మనం 126 అట్లా వెళ్ళిపోతే లిస్టు ఏబిసిడీలో ఇంకా రిపీట్ అవుతూనే ఉంటాయి, ఎక్సెల్ షీట్లో రిపీట్ అయినట్లు. సో ఏబిసిడీలు ఏమి అయిపోవు, వస్తూనే ఉంటాయి. ఇది స్టార్టింగ్ నెంబర్. నెస్టెడ్ హెచ్టిఎంఎల్ లిస్ట్ అంటే ఇది మనకు అంత అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఒక లిస్టులో ఇంకో లిస్ట్ పెట్టడం అంటే సబ్ లిస్ట్ అనమాట, సబ్ టాపిక్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఎల్ ఉంది, ఒక యూఎల్లో ఎల్ఐ ఉంది, దాని యొక్క లేబుల్ టీ, ఇంకో దాంట్లో కాఫీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, టీలో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి టీలో. అవి ఏం చేయాలంటే ఎల్ఐలో ఎంటర్ కొట్టేసి మళ్ళీ దీంట్లో ఇంకొక యూఎల్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఒక లిస్ట్లో ఇంకొక లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ అంటారు దాన్ని, లిస్ట్ విత్ ఇన్ ద లిస్ట్. ఒక ఐటెంలో ఎల్ఐలో మళ్ళీ యూఎల్ స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా టీలో రకాలు ఉంటాయి మనకి, గ్రీన్ టీ అట్లా, ఇంకొకటి ఏదన్నా నార్మల్ టీ అలా. అంటే ఇవి సబ్ టాపిక్స్, ఒక లిస్ట్ ఇక్కడ మళ్ళీ దాంట్లో సబ్ టాపిక్స్ ఇంకొక లిస్ట్. ఇప్పుడు కాఫీ ఉంది, కాఫీలో మళ్ళీ సబ్ టాపిక్స్, యూఎల్, యూఎల్లో మళ్ళీ ఎల్ఐ, ఒక లిస్ట్ ఐటెంలో ఇంకొక లిస్ట్ పెడుతున్నాం. సో కాఫీలో ఏముంటాయి, బ్లాక్ కాఫీ, ఇంకోటి కోల్డ్ కాఫీ, అలాంటివి ఉంటాయి కదా, అదే సబ్ టాపిక్స్. మళ్ళీ మెయిన్ ఎల్ఐ కంటిన్యూ చేయొచ్చు, ఇంకా అయిపోయింది. వాటర్, వాటర్లో మళ్ళీ టైప్స్ ఏమి ఉండవు, ఇంకేముంటాయి, మిల్క్ ఇవ్వచ్చు, ఎవరైనా గెస్ట్ వస్తే ఇట్లా ప్రొవైడ్ చేయొచ్చు అని ఆప్షన్స్. వాటర్ ఆర్. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ప్రాక్టికల్గా మనకి
మెనూస్ ఉంటాయి. ఇప్పుడు hesky.com ఉంది. దీంట్లో నెట్ లేదు కదా, ఓకే. మనము వెబ్సైట్స్లో చెక్ చేస్తే మెనూలో మళ్ళీ సబ్ మెనూస్ వస్తాయి డౌన్. ఈ సబ్ మెనూస్కి ఇలా నెస్టెడ్ లిస్ట్ యూస్ చేస్తారు. మెయిన్ టాపిక్ మళ్ళీ సబ్ టాపిక్స్ అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ ఎలిమెంట్స్. సో టేబుల్ అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, లేఅవుట్ ఎలిమెంట్స్. లేఅవుట్ నథింగ్ బట్ వెబ్సైట్ యొక్క లేఅవుట్, అంటే ఎక్కడ ఏ ఏ డివిజన్, ఏ పార్టిషన్, ఏ ఎలిమెంట్ ఎక్కడ సెట్ కావాలి, అట్లా డివైడ్ చేయడం వెబ్సైట్ మొత్తాన్ని. ఇప్పుడు మనం ఒక పెయింట్లో చూపిస్తా సింపుల్గా వెబ్సైట్ ఎలా ఉంటుంది అని. సో కంట్రోల్ కొడితే విడ్త్ మనం 500 ఇచ్చుకుందాం, హైట్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుందాం, 800 పెడదాం. సో ఇది ఒక వెబ్సైట్ అనుకుంటే ఇంకా జూమ్ అవుట్ చేస్తే మొత్తం కనిపిస్తుంది. సో మెయిన్గా ఫస్ట్ హెడర్ ఉంటుంది. హెడ్ ఎలిమెంట్ వేరే, మళ్ళీ అది ఇంకా పైన ఉంటుంది. ఇది బాడీ లోపల వచ్చే హెడర్. పని చేస్తా, పెయింట్లో వద్దు, మనకి లేట్ అవుతుంది. పవర్ పాయింట్లో అయితే ఫాస్ట్గా చెప్పొచ్చు. ఒక స్లైడ్ తీసుకొని దీన్ని వర్టికల్ పెట్టుకుంటే ఈజీగా చెప్పొచ్చు. సో ఇది మన వెబ్సైట్ యొక్క పేజ్. వర్టికల్ నేను కాదు, ఎంత చేసుకుంటూ పోతే అట్లా పేజ్ వస్తూ ఉంటుంది. మనం ల్యాండ్స్కేప్ కూడా చేయొచ్చు. సో ఇది ఫస్ట్ హెడర్. హెడర్ అంటే కూడా అది కూడా ఒక డివిజన్ అంతే. హెడర్ పెట్టడం వల్ల అది పైకి ఏం రాదు, నార్మల్గానే వస్తుంది. సో ఇది హెడర్ హెడ్ కాదు. ఇంకా హెడర్ కింద ఏముంటుంది, లెఫ్ట్ సైడ్లో కంటెంట్ ఉంటుంది, ఆర్టికల్స్, ఏమైనా ఆర్టికల్స్ ఉంటాయి. ఇంకా రైట్ సైడ్ బార్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది సైడ్ బార్. దీనికి అసైడ్ అని ఎలిమెంట్ యూస్ చేస్తాం. ఇది సైడ్ బార్. యాక్చువల్గా ఇది మంచిగా ఫిలప్ అయిపోతుంది, ఇలా 100% ఆక్యుపై చేసేస్తుంది. మనం కొద్దిగా గ్యాప్ పెట్టుకుందాం, డిఫరెన్స్ అర్థమవుతుంది. సో నెక్స్ట్ హెడరే మళ్ళీ ఫుటర్లో వచ్చేస్తుంది. ఇది ఫుటర్. సో ఇలా ఉంటుంది ఒక వెబ్సైట్. మనం జస్ట్ ఇమాజినేషన్, నార్మల్గా వెబ్సైట్స్ ఇలా ఉంటాయి అని. హెడర్, ఆర్టికల్, ఫుటర్. ఇంకా ఆర్టికల్లోనే కామెంట్స్ కూడా ఉంటాయి కింద. ఇక్కడనే కామెంట్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇంకా మనకి ప్రతి పేజ్లో రిపీట్ అయ్యేటివి హెడర్, అసైడ్, ఫుటర్. ఈ మూడు అన్ని పేజెస్లో రిపీట్ అవుతాయి, కామన్ ఐటమ్స్ ఇవన్నీ. ఇంకా మనకి ఒక్కొక్క పేజ్కి యూనిక్గా డిఫరెంట్గా ఉండేది అంటే ఆర్టికల్ అండ్ కామెంట్ సెక్షన్ ఒక్కటే. దీనికి ఇంకొక కలర్ ఇద్దాం ఇలా. ఇది నార్మల్ పేజ్ లేఅవుట్. ఇంకోటి మర్చిపోయినాం, మెనూ కూడా హెడర్ లోపలనే వస్తుంది, అదేం బయటికి రాదు, హెడర్ లోపలికే వస్తుంది అది. సో మెనూకి ఒక కలర్ ఇచ్చేద్దాం. మెనూ కూడా అన్నిటికీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మెనూలో మళ్ళీ ఏముంటాయి, సబ్ మెనూస్ కూడా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నెస్టెడ్ లిస్ట్ అంటే ఇలా సబ్ మెనూస్ వస్తాయి. అంటే దాని మీద క్లిక్ చేస్తే దాని కింద ఇంకో కొన్ని, మళ్ళీ దాని కింద ఇంకా కొన్ని, అలా ఇలా సబ్ మెనూ ఐటమ్స్ కూడా వచ్చేస్తాయి. ఇది నార్మల్ పేజ్ లేఅవుట్. ఇప్పుడు హోమ్ పేజ్ లేఅవుట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. లేఅవుట్ వచ్చింది కాబట్టి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో హోమ్ పేజ్ ఇలా ఉండదు, ఆర్టికల్ ఉండదు, సైడ్ బార్ ఉండదు హోమ్ పేజ్లో. అంటే కొంతమంది పెడతారు, కానీ నార్మల్గా వచ్చే డిజైన్ని మనం డిస్కస్ చేస్తాం. హోమ్ పేజ్ ఎలా ఉంటుందంటే సెక్షన్స్ ఉంటాయి, స్లైడర్ సెక్షన్, ఇంకోటి ఏదైనా సెక్షన్, అలా సెక్షన్స్ ఉంటాయి. ఇలా ఫుల్ విడ్త్ ఉంటాయి అవి నార్మల్గా. ఇంకా కొంతమంది డిఫరెంట్గా చేసుకుంటారు, మనం ఇన్ జనరల్గా మాట్లాడదాం. సో ఇది ఒక సెక్షన్ అనుకుందాం, దాని కింద ఇంకొక సెక్షన్, అది స్లైడర్ సెక్షన్ అనుకుంటే ఇంకోటి మిషన్ విజన్ అని ఒక సెక్షన్,
మళ్ళీ ఒకటి వచ్చేసి టెస్టిమోనియల్స్ అలా. ఇది స్లైడర్ సెక్షన్, ఇది అబౌట్ అస్ కానీ ఏదైనా మ్యాటర్, లేకుంటే ఏదైనా కాల్ టు యాక్షన్ సిటిఏ బటన్ పెట్టచ్చు. ఇంకోటి టెస్టిమోనియల్స్ అలా. టెస్టిమోనియల్స్ చిన్నగా అయిపోయినాయి కదా, ఫాంట్ పెంచితే. ఇది హోమ్ పేజ్ డిజైన్. ఇది నార్మల్ అదర్ పేజెస్ డిజైన్. ఇలానే చేయాలనేం లేదు, చాలా డిఫరెంట్ కూడా చేస్తారు, వెరైటీగా చేస్తారు. ఇప్పుడు మనం అక్కడ రాసిన ఎలిమెంట్స్ అన్నిటికీ ట్యాగ్స్ ఏమొస్తాయంటే, హెడ్ అనేది హెడ్ బాడీ అది వేరు, హెడర్ అనేది వేరు, హెడర్ ఇంకా కింద వస్తుంది. ఇప్పుడు హెడ్లో టైటిల్, స్టైల్, మెటా ఇవన్నీ ఒక్కసారి రన్ చేద్దాం, ఒక్కొక్కటి. ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా మ్యాటర్ రాసి సేవ్ చేస్తే ఇక్కడ పైన ఏమొస్తుంది, index.html వస్తుంది ట్యాబ్లో. అలా రాకుండా మనకి టైటిల్ రావాలి. మనం అనుకున్న టైటిల్ రావాలంటే హెడ్లో టైటిల్ ట్యాగ్ పెట్టి అవర్ కంపెనీ నేమ్ అలా మన కంపెనీ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనం ఏదాని గురించి అయితే వెబ్సైట్ చూస్తున్నామో అది టైటిల్లో పెట్టేస్తారు. సో ఇప్పుడు ఈ పేజ్ HTMLలో ఈ లెసన్ కాబట్టి అదే టైటిల్లో వచ్చేసింది, అది టైటిల్ ఎలిమెంట్. స్టైల్ ఎందుకు యూజ్ చేస్తారంటే, టు రైట్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ రాయాలనుకుంటే ఇక్కడ స్టైల్ ఎలిమెంట్ పెట్టుకుంటారు. ఇంకా దీని లోపల సిఎస్ఎస్ మొత్తం రాసేస్తాం, అది ఫర్ సిఎస్ఎస్. ఓకే, స్టైల్ ఎలిమెంట్ ఫర్ సిఎస్ఎస్. మెటా ఎందుకు అంటే, మెటా డేటా అనేది సెర్చ్ ఇంజిన్స్కి ఫెచ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తాం, W3 స్కూల్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఏం చూపిస్తుంది, బ్లూ కలర్లో ఒక టైటిల్ చూపిస్తుంది, మళ్ళీ కింద కొద్దిగా మ్యాటర్ చూపిస్తుంది. దీన్ని మెటా టైటిల్ అంటారు, దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటారు. మనం మెటా ట్యాగ్స్ ఇవ్వకుంటే సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే, నార్మల్గా పేజ్లో ఉండే కంటెంట్ అదే ఫెచ్ చేసేసుకుంటుంది, దానికి దొరికినవి తీసుకుంటుంది, ఫస్ట్ 120 క్యారెక్టర్స్ కాపీ చేసుకుంటుంది. లేదు మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఒక మ్యాటర్ పెట్టాలి అంటే అది మెటా ట్యాగ్స్లో పెట్టుకుంటాం. మెటా డిస్క్రిప్షన్, మెటా టైటిల్, మెటా కీవర్డ్స్ అలా. మెటా నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పేజ్, అంటే ఈ పేజ్లో ఏమేమి ఉన్నాయో బ్రీఫ్గా ఇక్కడ చెప్పేయాలి. ఇక్కడ చెప్పేస్తే యూజర్ చూసుకొని క్లిక్ చేస్తాడు. మనం మెటా సరిగా పెట్టకుంటే ఏముందో లే అని కిందికి వెళ్ళిపోతాడు, అంటే మనకు ట్రాఫిక్ లాస్ అవుతుంది. సో మెటా డిస్క్రిప్షన్ అనేది బాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేయాలి మన కంటెంట్ మొత్తం. అవి మెటా ట్యాగ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మెటా గురించి కూడా. సో ఇలా ఉంటాయి మెటా ట్యాగ్స్. క్యారెక్టర్ సెట్, ఇది మనకు అవసరంగా. డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్ కంటెంట్లో పెట్టాలి మ్యాటర్. మెటా నేమ్ కీవర్డ్స్, కంటెంట్లో ఆ కీవర్డ్స్ పెట్టాలి. ఇంకా ఆథర్, సేమ్ మెటా నేమ్ టైటిల్, కంటెంట్లో టైటిల్ పెట్టేస్తారు. ఇంకా మెటా హెచ్డి ఇది ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే పేజ్ని రీలోడ్ చేస్తూ ఉంటుంది. అది మనకు అవసరం లేదు, కంటెంట్ 30 అని పెడితే రిఫ్రెష్ 30 సెకండ్స్కి ఒకసారి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరు పెట్టరు, ఓకే అలాంటివి కూడా ఉంటాయని ఒక ట్యాగ్ అలాంటిది పెట్టేసిన. సో స్టైల్లో సిఎస్ఎస్ రాస్తాం. లింక్ ఎందుకు యూస్ చేస్తామంటే, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రాయడం కోసం లింక్ యూస్ చేస్తాం. స్టైల్ అంటే ఇక్కడనే రాసేస్తాం. లింక్ ఎందుకు, సపరేట్ ఫైల్లో ఉంటే సిఎస్ఎస్ మొత్తం దాన్ని ఇక్కడికి లింక్ చేసుకోవడం కోసం. అది స్క్రిప్ట్ ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ రాయడం కోసం. ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ దీంట్లో రాసేయచ్చు. ఇక్కడ హెచ్రెఫ్ లాగా ఇక్కడ ఎస్ఆర్సి అని పెట్టాలా. స్క్రిప్ట్ అయితే స్క్రిప్ట్ రాసి ఎస్ఆర్సి అని చెప్పి ఆ జావా స్క్రిప్ట్ లింక్ ఇచ్చేయాలి. లేదు ఇక్కడనే రాయాలనుకుంటే దీని మధ్యలో జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకుంటూ పోవచ్చు. స్క్రిప్ట్, లింక్, స్టైల్, మెటా ట్యాగ్స్ ఇవన్నీ హెడ్లో వస్తాయి. ఇంకా బేస్ ఎందుకు అంటే, మనకి బేస్ చెప్పాలంటే రూట్ చెప్పాలి కదా. ఓకే, ఫైల్ పాత్ కింద ఉంది. ఓకే, బేస్ అనేది లాస్ట్లో చెప్తా. ఇంకా మెటా వ్యూ పోర్ట్, కంటెంట్ విడ్త్, ఇది ఎందుకు అంటే మొబైల్ ఆప్టిమైజేషన్కి ఇది బాగా యూజ్ అవుతుంది. మనకి వెబ్సైట్ అనేది మొబైల్లో కూడా సెట్ అయిపోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ F12 కొడితే మనకి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో మొబైల్ వ్యూ వచ్చింది. రెస్పాన్సివ్ కాకుండా ఏదైనా ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది గెలాక్సీ S5 ఒక వ్యూ. ఇప్పుడు స్క్రిప్ట్ గిఫ్ట్ ఏమొద్దు. ఇప్పుడు నార్మల్గా రాసుకుంటూ పోయినాం H1. మనకి మొబైల్ ఆప్టిమేషన్ ఏం తెలియదు ఇంకా, జస్ట్ H1లో హలో వరల్డ్ అని రాసేసినాం. మొబైల్ ఎలా కనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తుంది. హెడ్డింగ్ అంటే ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. సో ఇది 100% వ్యూ. మొబైల్లో కూడా అలానే చిన్నగా కనిపిస్తుంది కదా. దీని కింద ఇంకేమైనా మ్యాటర్ రాస్తాం. పి లోరం ఇప్సమ్ మ్యాటర్ రాసేస్తే ఇప్పుడు ఈ పి కూడా మొబైల్లో అడ్జస్ట్ కాదు. యాక్చువల్గా మనం ఏం చేయాలంటే మెటా వ్యూ పోర్ట్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయింది. ఇంతకుముందు ఏమవుతుందంటే ఫాంట్స్ అన్నీ చిన్నగా అయిపోయింటాయి. ఇమేజెస్ ఉంటే కూడా సరిగా అలైన్ కావు. అసలు మొబైల్ ఉంది అని కూడా అది పట్టించుకోదు. ఇది ట్యాగ్ లేకుంటే, మెటా వ్యూ పోర్ట్ ఇది లేకుంటే మొబైల్లో చూస్తున్నాం అనేది డిటెక్ట్ చేయదు. మొబైల్ రెస్పాన్సివ్ చేయలేం. ఆ ట్యాగ్ పెట్టేయాలన్నమాట బై డిఫాల్ట్ ఫర్ మొబైల్ రెస్పాన్సివ్. ఇంకా ఇవే లేఅవుట్ ఎలిమెంట్స్ మనం పవర్ పాయింట్లో చూసినట్టువే. హెడర్కి హెడర్ అని పెట్టేస్తారు, మెనూకి నావిగేషను, సెక్షన్స్, ఆర్టికల్ అంటే ఏదన్నా పోస్ట్, అసైడ్ అంటే సైడ్ బార్, ఫుటర్ అంటే కింద ఫుటర్ వచ్చేది. నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అదొక ఎలిమెంట్, సమ్మరీ, ఇవన్నీ ఊరికే ఉంటాయి. డీటెయిల్స్ పెట్టినంత మాత్రాన ఏం ఎఫెక్ట్ రాదు, మ్యాటర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ బాడీలో రాయకుండా మనం ఏం చేయొచ్చు, హెడర్ పెట్టాలా. హెడర్ పెట్టి దాంట్లో న్యావ్ అని పెట్టి దాంట్లో మెనూ రాసేసి మళ్ళీ సెక్షన్ అని పెట్టుకొని, సెలెక్ట్ కాదు సెక్షన్లో ఈ H1 ఈ P అని సెక్షన్లో పెట్టాలి. అంటే ఒక ఫార్మాట్ ఫాలో అయినట్లు మనం కరెక్ట్ రాసుకుంటూ పోతే సెక్షన్లో ఇదొక ఫస్ట్ సెక్షన్. దీనికి ఏం చేస్తారు, తగ్గించేస్తా ఫాంట్, జూమ్ అవుట్ చేస్తా. సో ఇప్పుడు ఈ సెక్షన్కి ఒక ఐడి ఇచ్చేస్తాం, దీని పేరు అబౌట్ సెక్షన్ అని. దీనిపైన ఇంకో సెక్షన్ పెట్టుకొని దాన్ని స్లైడర్గా యూజ్ చేసుకుంటా. ఇలా దీనికి ఒక ఐడి పెట్టేస్తా, స్లైడర్ అని, మెయిన్ స్లైడర్ అట్లా. ఇలా ఒక ఫార్మాట్లో రాసుకుంటూ పోతాం. ఇవన్నీ లేఅవుట్ ఎలిమెంట్స్. ఇది హెడ్ గురించి, ఇది మామూలు లేఅవుట్ గురించి, బాడీ లేఅవుట్ గురించి. ఇంకా లాస్ట్ టాపిక్ ఈ లెసన్లో ఫైల్ పాత్స్. ఒక ఫైల్ ఎక్కడ ఉంది, దాన్ని మనం ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో ఉంది, photo.jpg. దాన్ని మనం మన పేజ్లో తెచ్చుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి. అది మొబైల్ రెస్పాన్సివ్ తీసేద్దాం, నార్మల్ లేఅవుట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆ ఫోటో రావాలి. ఏం చేస్తాం, సింపుల్గా ఇవన్నీ ఎందుకు అన్నీ తీసేస్తే బాడీలో ఓన్లీ H1 ఒక్కటే ఉంది. ఈ సెక్షన్ క్లోజ్ కూడా తీసేద్దాం. ఇమేజ్ ఎస్ఆర్సిలో photo.jpg అని డైరెక్ట్ ఫైల్ నేమ్ ఇచ్చేసినాం. డైరెక్ట్ ఎందుకు ఇచ్చినాము అంటే అది మనం ఉన్న ఫోల్డర్లోనే ఉంది కాబట్టి. మన HTML ఫైల్ ఎక్కడుంది, ఈ ఫోల్డర్లో ఉంది. ఈ డెస్క్టాప్ అనే ఫోల్డర్లో, మళ్ళీ HTML అనే ఫోల్డర్లో ఉంది. మన ఫోటో కూడా ఇక్కడే ఉంది, ఇండెక్స్ ఫైల్ ఇక్కడనే ఉంది. అంటే బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ఫోల్డర్. అప్పుడు డైరెక్ట్ పేరు రాస్తాం. అలా కాకుండా ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల ఉంది ఈ ఫోటో. ఈ ఫోటో ఇక్కడ కాకుండా దీని లోపల ఉంది. అంటే ఇప్పుడు 2.jpg తీసుకున్నాం, లేకుంటే 1.jpg తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 1.jpg రాస్తే మనకి ఎగ్జిక్యూట్ కాదు, చూపించదు. ఎందుకంటే ఈ ఫోల్డర్లో లేదు 1, ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల ఉంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఇమేజెస్ స్లాష్ అని పెట్టాలి. సో కంట్రోల్ టీ అని ప్రెస్ చేస్తే ఇవి రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, 2 లెటర్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఇమేజెస్లో 1.jpg అంటే అప్పుడు వస్తుంది. అంటే ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల చెక్ చేస్తుంది, స్లాష్ అంటే దాని లోపల అని. నెక్స్ట్ స్లాష్ ఇచ్చుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇమేజెస్ ఫోల్డర్లో మళ్ళీ ఇంకొక ఫోల్డర్లో ఉంది, ఇమేజెస్లో మళ్ళీ 1 అనే ఫోల్డర్లో ఉంది ఈ పింక్ 2 అనేది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ స్లాష్
వన్ వైని 1 స్లాష్ మళ్ళీ పింక్ 2 దాని పేరు రాయాలి. అప్పుడు వర్క్ అవుతుంది. అంటే ఎన్ని ఫోల్డర్స్ డౌన్లో ఉంటే అన్ని పెట్టుకుంటూ పోవాలా, ఇమేజెస్ స్లాష్ 1 స్లాష్ సంథింగ్ సంథింగ్ అని. మన ఫోల్డర్లోనే ఉంటే డైరెక్ట్ రాయొచ్చు. ఈ రెండు అయిపోయినాయి కదా. ఇది సబ్ ఫోల్డర్. ఇప్పుడు మనకంటే ఒక ఫోల్డర్ బయటికి ఉంది. ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్కడ ఉంది? దీని లోపల ఉంది మన ఫైల్. ఓకే. సో మన ఇమేజ్ 2.jpg ఎక్కడ ఉందంటే డెస్క్టాప్లో ఉంది, ఇక్కడ ఉంది. అంటే మనం ఉండేదానికంటే ఒకటి అప్ వన్ ఫోల్డర్ అంటారు, బయటికి ఉంది. సో అప్పుడు డబల్ డాట్ పెట్టుకుంటారు. మన ఫోల్డర్ కంటే ఒక ఫోల్డర్ బయటికి ఉంటే డబల్ డాట్, అప్పుడు ఏం చేయాలి? డబల్ డాట్ స్లాష్ 2.jpg వస్తుంది. మన ఫైలే లోపలికి ఉంది, ఇమేజే మనకంటే బయటికి ఉంది. సో అట్లా పెడతాం. నెక్స్ట్ ఏంటిదంటే ఇంకొక మెథడ్, రూట్. అంటే ఇప్పుడు ఏ ఫోల్డర్లో లేదు, డైరెక్ట్ రూట్లో ఉంది. రూట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ ఫోల్డర్కి రూట్ వచ్చేసి సి డ్రైవ్, అంటే లాస్ట్. హెచ్టిఎంఎల్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ ఉంది. డెస్క్టాప్ ఎక్కడ ఉంది? తోషిబాలో, అది యూజర్స్లో, అది సి డ్రైవ్లో ఉంది. అలానే మనకి ఎఫ్ ఈ ఇవన్నీ రూట్స్ అవుతాయి, పార్టిషన్స్ కదా, ఒక్కోటి ఒకదాని రూట్. ఇప్పుడు మన ఫోటో అనేది సిలో ఉంది, దీన్ని కాపీ చేసి సిలో పెట్టేస్తా డైరెక్ట్, అంటే రూట్లో ఉంది. కంటిన్యూ. ఇప్పుడు సిలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి డబల్ డాట్ డబల్ డాట్ డబల్ డాట్ ఇచ్చుకుంటూ పోవాలా, ఎన్ని ఉంటే అన్ని. అంత చేయకుండా డైరెక్ట్ స్లాష్ పెడితే చాలు. స్లాష్ అంటే సి రూట్ నుంచి చెక్ చేసుకోని వచ్చేస్తుంది. ఫస్ట్ స్లాష్ ఇస్తే రూట్, ఒక ఫోల్డర్ పేరు ఇచ్చి స్లాష్ ఇస్తే ఆ ఫోల్డర్లో చెక్ చేయాలి. అసలు ఏమి ఇవ్వకుంటే మనం ఉండే ఫోల్డర్లోనే చెక్ చేసుకోవాలి. డబల్ డాట్ పెట్టి స్లాష్ పెడితే మనం ఉన్న ఫోల్డర్ కంటే ఒక ఫోల్డర్ పైకి పోవాలా, అప్ వన్ ఫోల్డర్ చెక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ఫైల్ పాత్స్. ఓకే. నెక్స్ట్ అబ్సల్యూట్ ఫైల్ పాత్. ఇవన్నీ రిలేటివ్. రిలేటివ్ అంటే డిపెండ్స్ ఆన్ అవర్ పొజిషన్. మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఎక్కడుందో దాని మీద డిపెండ్ అవుతాయి ఇవన్నీ. ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఇక్కడ ఉంది కాబట్టి అది డబల్ డాట్ పనిచేసింది. అదే మనం తీసి ఈ లోపలికి వెళ్ళిపోతే 2 సార్లు డబల్ డాట్ పెట్టాలి. అప్పుడు 1.jpgకి ఇమేజెస్ అనే అది తీసేయాలి. అప్పుడు ఇవి రెండు సేమ్ ఫోల్డర్లో ఉంటాయి కదా. అంటే ఇందాక మనం డిస్కస్ చేసినటువన్నీ రిలేటివ్ టు అవర్ పొజిషన్. సో ఇవి మనం ఇస్తే పొజిషన్ మారిస్తే కష్టమవుతుంది. ఇంకోటి ఏమంటే అబ్సల్యూట్ ఫైల్ పాత్. ఇట్ ఇంక్లూడ్స్ ద ఫుల్ యూఆర్ఎల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆన్లైన్లో ఒక ఫోటో ఉంది, ఇది ఉంది, దీని యొక్క ఇమేజ్ యూఆర్ఎల్ మనం తీసుకుంటాం. ఇది కాదు, ఈ డేటా అని వస్తే ఇది రాదు అసలు. దీన్ని ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసుకుంటే అది కొంచెం లోడ్ అవుతుంది. లోడ్ అయినాక వచ్చేది యాక్చువల్ యూఆర్ఎల్. ఇది వచ్చేసి ఊరికే గూగుల్లో ఫెచ్ చేసుకునేది, జస్ట్ డేటా ఇది. మనకి యూఆర్ఎల్ కావాలా, రైట్ క్లిక్ చేస్తే కాపీ ఇమేజ్ అడ్రస్. కావాలంటే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ కొట్టి ఇక్కడ పైన ఉండే ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకోవాలా. చేసుకొని వచ్చి ఈ photo.jpg బదులు అది పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? హెచ్టిటిపి వచ్చింది, అంటే డైరెక్ట్ ఇంకా ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటుంది. సో మనం ఎక్కడున్నా కూడా అది ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు మన ఫైల్ ఇక్కడికి మారినా దీని లోపలికి పోయినా కూడా అది ఫెచ్ చేసేది మాత్రం ఆన్లైన్ నుంచి కదా. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ పొజిషన్. సో బెటర్ టు యూజ్ అబ్సల్యూట్ ఫైల్ పాత్స్ వేర్ ఎవర్ పాసిబుల్. పాసిబుల్ అయితే మనకి అబ్సల్యూట్ ఫైల్ పాత్ యూజ్ చేయడం బెటర్. కానీ ఇది వాళ్ళ మీద డిపెండ్ అవుతాం మనం. W3 స్కూల్స్ వాడు ఈ పిక్చర్ డిలీట్ చేసేస్తే మనకు లోడ్ కాదు. వాడు అక్కడ ఫోటో పెట్టినంతసేపు మనకి ఇది వర్క్ అవుతుంది. వాడు ఇక్కడ నుంచి తీసి ఇమేజెస్లోంచి తీసేస్తే వేరే ఫోటోలో పెడితే మనం మళ్ళీ మార్చుకోవాలా ఇవన్నీ. సో దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది, రిలేటివ్ పాత్స్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. సో ఇది హెచ్టిఎంఎల్లో సెకండ్ లెసన్. ఇంకా లెసన్ 3 యొక్క వీడియో లింక్ ఇక్కడ పెట్టేస్తా అప్లోడ్ చేసినాక. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.